వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరి జనసేన, టీడీపీ ఎందుకని కనిపించట్లేకపోతుంది? దీని మీద చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా యాక్టివ్‌గా వైఎస్ఆర్‌సీపీ ఒక వ్యూహం ప్రకారమే, ఒక పథకం ప్రకారమే వెళుతుందా అనడంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. ఒక పక్క పాస్టర్‌కి సంబంధించినటువంటి ఇష్యూని, ఇంకొక పక్క ముస్లిం వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించినటువంటి బిల్లుని, దీన్ని వ్యతిరేకిస్తూనే కూటమి ప్రభుత్వం మీద ఈ రెండింటిని కూడా కూటమి ప్రభుత్వం మీద రుద్ది తన పబ్బం గడుపుకోవటం కోసం ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివిస్టులందరూ కూడా విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. నేను పొగుడుతున్నానా, తిడుతున్నానా అంటే ఇలాంటి వైఎస్ఆర్‌సీపీకి సైకోకి సంబంధించినటువంటి బ్యాచ్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. అంటే జనసేన, టీడీపీలో కూడా అదే స్థాయిలో అంటే బూతులతో కావచ్చు, అనవసరమైనటువంటి వాటిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎవరికైనా చెప్పడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా చూసుకుంటే జనసేన, టీడీపీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా జాబులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, లేదంటే వ్యాపారాలు చేసుకుంటూ, వాళ్ళ పనుల్లో ఉంటూ ఎప్పుడైనా ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేకంగా కానీ, తిట్టుతూ కానీ పోస్ట్ పెడితే దానికి కౌంటర్ ఇవ్వటం అనేది ఈ జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఉండేటువంటి పని. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీకి వచ్చేటువంటి పని ఏంటంటే, వాళ్ళు రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ ప్లానే అది. కొన్ని లక్షల, అవసరమైతే కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళ మీద వెచ్చించి, వాళ్ళని శాలరీకి తీసుకుని ఐపాక్ రూపంలోనూ, పేటీఎం బ్యాచ్ రూపంలోనూ, 2.0 వెర్షన్ రూపంతోనూ వాళ్ళకి శాలరీలు ఇచ్చి మరి పెట్టుకుని, వాళ్ళకి రోజుకింత, ట్వీట్‌కింత, లేదంటే కమెంట్‌కింత అని చెప్పి వాళ్ళకి వేరే ఉద్యోగం అంటూ ఏం కాదు. ఇంక అదే ఉద్యోగం. అంటే ఒక పథకం ప్రకారం ఈరోజు మీరు దీని మీద వాళ్ళని తిట్టాలి, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనాలి, ఈ నిందంతా తీసుకెళ్ళి వాళ్ళ మీద పడేయాలి అనటం అనేది చాలా గతంలో ఎంతోమంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసినప్పుడు కూడా చెప్పినటువంటి మాట. రీసెంట్‌గా పోసాని కృష్ణమురళి చెప్పినటువంటి మాట కూడా అదే. వీళ్ళందరూ కూడా సజ్జల టీం అందరూ కూడా చేస్తున్నటువంటి దాని మీద చాలామంది చెప్పుకొచ్చినటువంటి మాట. ఇప్పుడు గతంలో కన్నా, అధికారంలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మోతాదులో పెంచి, ఎక్కువ సంఖ్యను పెంచి, ఇంకా బలంగా వాళ్ళు ఎక్కడి నుంచి హ్యాండిల్ చేస్తున్నారో అనేది తెలియకుండా బలంగా, పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. దీంట్లో జనసేన ఎందుకు డిఫెండ్ చేయలేకపోతుంది, టీడీపీ ఎందుకు డిఫెండ్ చేయలేకపోతుంది అంటే వాళ్ళేం శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నటువంటి పరిస్థితి కాదు. కొన్ని ఛానల్స్ వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటాయి తప్ప, వాళ్ళు కూడా అదే పనిగా వైఎస్ఆర్‌సీపీ మీద కాన్సంట్రేషన్ చేయరు. అటు కూటమిలో ఉన్నటువంటి పనులు కావచ్చు, లేదంటే ఇతరితర విషయాల మీద కూడా ఎక్కువ చర్చించుకుంటారు తప్ప, ఎక్కువగా అటు వైఎస్ఆర్‌సీపీ మీద తిరిగి పనిచేయటం అనేది ఉండదు. ఇక్కడ కాకపోతే వీళ్ళని నియంత్రించడం కోసం జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అదే పందాన్ని ఉపయోగించడంలో కూడా తప్పు లేదేమో అనిపిస్తుంది. చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రజల్ని ఏమార్చి, ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్లో మత విద్వేషాలు, కుల విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఇలాంటి కార్యక్రమాలను ఆపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క ముస్లింకి సంబంధించినటువంటి ఇఫ్తార్ విందు ఇస్తాను అని చెప్పి వెళ్ళటం, దాన్ని హైలైట్ చేసుకోవటం, దాంట్లోనే ఒక మతాన్ని దగ్గర చేసుకోవటం, ఇంకొక పక్క పాస్టర్ ప్రవీణ్‌కి సంబంధించినటువంటి ఏదైతే హత్యని కావచ్చు, లేకపోతే ఆత్మహత్యని కావచ్చు, అది ఆయన యాక్సిడెంట్ కావచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా జరిగినప్పటికీ కూడా దాని మీద విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద మనం మాట్లాడడం కూడా సమంజసం కాదు. అసలు నిజాలు తెలుసుకోకుండానే ఈ సోషల్ మీడియా వైసీపీ బ్యాచ్ అందరూ కూడా ఇది టీడీపీయే చేసింది, ఇది జనసేనే చేసింది, ఇది బీజేపీయే చేపించింది, దీని అంతా కూడా వీళ్ళ కూటమే బాధ్యత, వీళ్ళకి కావాలనే చేశారు అని వీళ్ళేదో దగ్గరుండి అక్కడ ఆయన బండి వెనకాల తిరుగుతూ ఎంక్వైరీ చేసినట్టుగా మొత్తం అంతా వీళ్ళే దానికి వెనకాల అంతా దగ్గరుండి చూసినట్టుగా వీళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ముందు వీళ్ళని ఎంక్వైరీ చేయాలి. వీళ్ళకి అసలు ఎలా తెలుసు, వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి, వీళ్ళు ఏమన్నా ప్లాన్ వేసి ఆయన చుట్టూ ఏమన్నా పెట్టి ఏమన్నా దాన్ని తోసేయాలనే ప్లాన్ ఏమన్నా చేశారా, కూటమి మీద వేసేయాలనే ప్లాన్ ఏమన్నా చేశారా, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ముస్లిమ్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఆ బిల్లుని వ్యతిరేకించేలాగా కూటమి మీద ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు అంటే వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి ఇంకా అంటే ఎంతోమందిని అరెస్ట్ చేసేసాం కదా, అయిపోయింది కదా అని అనుకుంటున్నారేమో కూటమికి సంబంధించినటువంటి పెద్దలు. కానీ ఇలాంటి ప్రతి వీడియో కింద, ప్రతి
పోస్ట్ కింద కూడా అత్యంత హీనమైనటువంటి భాష మాట్లాడుతూ ఇప్పటికీ కమెంట్స్ రూపంలో ఇష్టం వచ్చినటువంటి మాటలతో బూతులతో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతున్నట్టుగానే మనం చూడొచ్చు. మనం అంటే చాలా వీడియోస్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు కదా అంటే చాలు, నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పి కుటుంబ సభ్యులతో సహా ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడడం అనేది ఆ కమెంట్స్ రూపంలో మనం చూడొచ్చు. ఏ వీడియో అయినా సరే, ఒక్క వీడియో కొంచెం పాపులర్ అవుతుంది 1K దాటింది అంటే దాని కింద కమెంట్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సైకో బ్యాచ్వే ఎక్కువ ఉంటాయి. సో దీని మీద కొంచెం నియంత్రణ పెట్టాలా, లేదంటే ఇంకొకటి చేయాలా, వాళ్ళని గవర్నమెంట్ని నిలబెట్టుకోవడం కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం మీరు ఉన్నటువంటి ఏదైతే బలంగా తీసుకున్నారో దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇలాంటి సోషల్ మీడియా బ్యాచ్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని అణగదొక్కాలంటే మీరు కూడా అదే తరహాలో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా మీరు కూడా అదే పందాన్ని ఎంచుకోవడం, అంటే బూతులు తిట్టమనో లేదంటే ఇంకొకటి తిట్టమనో కాదు, కాకపోతే వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా మీరు కూడా బలంగానే ఇదొక ఉద్యోగం కిందే కొంతమందిని పెట్టైనా సరే ప్రభుత్వం తరపున చేసినా కూడా తప్పు లేదేమో అనిపిస్తుంది. లేదంటే ఇది ప్రభుత్వానికి ఆపాదించేటువంటి కార్యక్రమాలుగానే మనం చూసుకోవాలి. శాంతి భద్రతల్లో దీనికి భగ్నం కలిగించేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా వీళ్ళని అదుపు చేయాలి. ఇలాంటి వ్యక్తులు డెఫినెట్గా రూపాయికో పావులాకో కక్కుర్తిపడి ఈ ప్రశ్న అనే వ్యక్తులు ఉంటారు కాబట్టి ప్రశ్న అనే ఒక ఛానల్ పెట్టుకుని అతను కూడా కొన్ని గతంలో జనసేన పవన్ కళ్యాణ్ గారిని పొగిడి పాపులారిటీ వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఆయన తీసుకుని ఆ డబ్బులకి న్యాయం చేయడం కోసం, ఇంకా డబ్బులు సంపాదించడం కోసం వైసీపీని మెప్పించి ఇంకా తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి వాళ్ళు చాలామందిని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీళ్ళందరినీ అదుపు చేయాలి అంటే అదే పందాన్ని ఎంచుకోవాలనేది కూడా అనుకోవాలి, చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది.